వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ మద్యం పాలసీతో పొరుగు రాష్ట్రాల్లో తగ్గిన అమ్మకాలు, మంత్రి కొలుసు పార్థసారథి. రైతు ప్రయోజనాల కోసం ప్రత్యేక దృష్టి పెడతాం, ఎమ్మెల్యే సోమిరెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో కిరణ్ భవనం. మద్యం కుంభకోణంపై సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జే బాండ్లను విక్రయించి ప్రజలను దోచుకున్నారని ధ్వజమెత్తారు. దేశమంతటా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుంటే ఇక్కడ నగదు లావాదేవీలు నడిపి డెల్లకు డబ్బు తరలించారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో పంచి గెలవాలని చూశారని విమర్శించారు. చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి చెప్పక తప్పదు. అంతేకాకుండా కమిషన్ల కోసం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న డిస్టిలరీస్కే 60-70% ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు. దురదృష్టం ఏమిటంటే కేవలం కమిషన్ల కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ బ్రాండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు 30,000 మంది మరణించారని, 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేసు స్టడీస్ కూడా చెబుతూ ఉన్నాయి. ఇంతకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేసి ఉంటుందని చెప్పేసి నేను భావించట్లా. బహుశా మేము బాటిల్స్ మీద ముద్రించాం కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేంటి సంబంధం, మేము ఏది కావాలంటే అది సప్లై చేస్తాము, మేమేమి ముందు చెప్పుకోకుండా చేయలేదు కదా, మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం రాశామని చెప్పేసి చెప్పొచ్చేమో, కానీ ఇది అనైతికమైన కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మద్యం అంటే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని చెప్పేసి ఎవరైనా భావిస్తారు, కానీ ఆ ఆల్కహాల్ మద్యంలో వెంకటాచలంలో కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ అరుణమ్మతో పాటు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంట నిల్వ కోసం ఏఎంసీ ద్వారా గోదాముల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సెస్ వసూలు ద్వారా గత ఏడాది సర్వేపల్లి ఏఎంసీకి 2.30 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రైతులే ఉండటం ఆందోళన కలిగించే అంశమని, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైనా సరే రైతు ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గాలి రామకృష్ణారెడ్డి అను నేను ఈరోజు అనగా 4/8/2025న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. నా యొక్క పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్లు చట్టం 1966 మరియు నియమ నిబంధనలకు కట్టుబడి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపల్లి పరిధిలోని రైతుల అభ్యున్నతికి
మరియు మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని నా మనస్సాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రావాలా అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు. బయట ఎంఎస్పికి పోయినా బయట మార్కెట్కి పోయినా ఆ 2% కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం 50% అన్నా రావాలి. 7-8 కోట్లు కూడా రాకుండా 2,30,00,000, 1,30,00,000, 1,60,00,000 ఇట్లా వస్తుంది. ఇప్పుడు 21-23 సంవత్సరం 1,61,00,000 వచ్చింది. 23-24 1,84,00,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. ఇప్పుడు 10 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉండాలి. యాక్చువల్గా 10 మంది ఉండాలా, 8 వేకెన్సీలు ఉన్నాయి, అంటే ఉన్నాయి. అవన్నీ ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు 2,70,00,000 మేము మార్కెటింగ్ ఫండ్స్లో గ్రావెల్ రోడ్స్ అన్నీ శాంక్షన్ చేసాం, ఇంకా అప్రూవల్ రావాలి. ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టిన అవకాశం ఉంటే రైతుల దగ్గర 2% కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మన టైంలో ఏంటంటే 14-19 మధ్య అక్కడ పొదలకూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 47 కోట్లు ఉన్నాయి. నిమ్మకాయలు సేల్ చేసే కోట్లు. వాటికి కావాల్సిన కాంపౌండ్ వాల్, బిల్డింగ్స్, సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం. ఏదైనా రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా అధికారులైనా మంత్రులైనా ప్రభుత్వమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం మీద 25,000-30,000 ఎకరాకి మిగులుతుంది. అందుకంటే మిగలటంలా దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాం. ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులు. ఆ పరిస్థితి ఉంది. అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము. ఇది యాక్చువల్గా పొదలకూరులో పెట్టబడింది. ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలోని వెంకటాచలంలో మొదలు పెట్టడం జరిగింది. ఏవైతే యార్డ్స్, గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్తనింగ్కి అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా, సహకార పరపతి సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. వాటెవర్ పండిన పంట వాళ్ళు స్టాక్ చేసుకోవాలా, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు కమిటీ తీసుకుంటుందని నేను భావిస్తున్నా. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి పార్థసారథి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకలను సంతరించుకున్నాయని తెలియజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం, పాడి పంటలు పండాలని, విజన్ 2047 స్వర్ణాంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు ఆలోచనలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు. మరోవైపు ఒడిషా గవర్నర్ కంబంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి
శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కిరణ్ అబ్బవరం తన సతీమణి రహస్య గోరఖ్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో తన కుమారుడికి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందని కిరణ్ అబ్బవరం తెలిపారు. తీసుకునే మళ్ళీ అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము. ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మూవీస్ అవుతున్నాయి అన్న. కే ర్యాంప్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ అవుతుంది. ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు, తిరుమల నుంచే. పేరు హను అబ్బవరం పెట్టాము. అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు. ఆంజనేయుల స్వామి అంటే బాగా కొంచెం, అందుకని హను అని పెట్టాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. పేరు హను అబ్బవరం. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో చలో విజయవాడ కార్యక్రమానికి నిర్వహిస్తామని శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని, తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అందించే విధంగా మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేయాలని, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను అమలు చేసి వేతన పెంపు కల్పించాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు ఈపీఎఫ్, గ్రాడ్యుటీ, మెడికల్ సెలవులు, హెల్త్ కార్డులు వంటి హక్కులు కల్పించాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటన పరిశీలిస్తే కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ పై రాజకీయ ఒత్తిడిని నియంత్రించాల్సిన అవసరం ఉందని, విద్యా వ్యవస్థకు రాజకీయ దుర్వినియోగానికి గురి కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా గౌరవ అధ్యక్షులు పి తేజేశ్వరరావు, జిల్లా నాయకులు ఎల్వి రమణ, ఎం ఉమాపతి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వాన్ని తక్షణం చర్చలకు పిలిచి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నాయకుల కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం చొరవ చూపడం లేదు. సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, బీజేపీ కూటమి మేము అధికారంలో రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మనం టెండర్ దగ్గర కూడా వచ్చాం. ఈరోజు సంవత్సరం అవుతూ ఉంది, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకుండా అట్లానే ఉన్నాయి. జీతాలు పెంపైనా, మినిమం టైం స్కేల్ మీద, ఇతర అర్జెన్సీ సంబంధించిన అంశాలపైన కూడా అనేక సంవత్సరాలుగా, నెలలుగా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ స్పందించడం లేదు.
అందుకని చెప్పే రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులతో కార్యకర్తలతో విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి. సానుకూలమైన అవసరాలు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, మినిమం టైమ్స్లో అమలు చేయమని చెప్పి వీటన్నింటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్తాం. ఇటువైపు మరోవైపు మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉండే అధికార పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కేజీబీవీ స్కూల్స్లో పనిచేస్తున్న సిబ్బంది పైన, ఎస్ఓల పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. మన విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో స్థానికంగా ఉండే మంత్రి గారు అక్కడున్న ఎస్ఓలని రాజకీయ కారణాలతో సస్పెండ్ చేయించారు. వడ్డానికి సంబంధించిన చోడవరం కేజీబీకి సంబంధించిన ఎస్ఓకి సంబంధించి ఆమెని ఇబ్బంది పెట్టారు. ఆమె హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అట్లాంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంతమంది ఎస్ఓస్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారనే విషయం మా దృష్టికి తీసుకొస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారే ప్రాధాన్యత వహిస్తున్న విద్యాశాఖ మీరే మహిళలు ఈ రకంగా దాడులు గుర్తించి వాళ్ళు ఉద్యోగాలు తీయించే పని చేయడం సరైనది కాదు. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి సర్వశిక్ష ఎంప్లాయీస్ జేఏసీగా కోరుతాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూటన్నిటిపైన కూడా మేము అన్ని కేజీబీలు కూడా పెద్ద ఎత్తున పోరాటంలో దించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి అది మీకు కానీ ఇటు మాకు కానీ మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఎమ్మెల్యేలు కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన మంత్రి గారికి సూచన చేస్తాము. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విశాఖపట్నం గాజువాక వ్యాపారి దుకాణాలు తొలగించిన జీవీఎంసీ సిబ్బంది 76వ వార్డు గోపాల్నగర్ జంక్షన్లో జేసీబీ సహాయంతో జీవీఎంసీ అధికారులు చిరు దుకాణాలను తొలగించారు. వడ్డీలు తొలగింపు విషయంలో వ్యాపారులకు అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ, రోడ్డును పట్ట వ్యాపార కుటుంబాలు, వాటి కార్పొరేట్ గంధం సీను తమపై కక్ష సాధింపులు చేస్తున్నారని ఆవేదన చేస్తున్న వ్యాపారులు, వడ్డీల తొలగింపు సమయంలో కూలిన గోడ కింద పడి దెబ్బతిన్న ద్విచక్ర వాహనం, మీడియా ముందుకు వచ్చిన 76వ వార్డు కార్పొరేటర్ గంధం సీను, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒకప్పుడు ఆ దుకాణాలు పెట్టడానికి నేను కూడా సహాయం చేశాను, వైసీపీ నాయకులు లేనిపోని విషయాలు తీసుకువచ్చి నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అని తెలిపారు. పూటకి గడవని వ్యక్తులు వాళ్ళు కూడా జరగడం నాకు బాధాకరమని అన్నారు. నేను ఎటువంటి కంప్లైంట్లు పెట్టలేదు అని మీడియాతో మాట్లాడిన గంధం సీను. 30 సంవత్సరాలకి ఇదే ఈ వ్యాపారం మీద బతుకుతున్నాను సార్. మా నాన్నగారు కూడా ఇదే చేశారు. మా నాన్నగారికి ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు నా పిల్లం బిడ్డల్ని మా అమ్మ నాన్నలు కూడా నేనే పోషించుకోవాలి. ఇప్పుడు అన్యాయంగా ఈ షాపులని తీయించేస్తే మేము ఎలా బతకాలి? మేము అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తాం. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గర 2 సార్లు వెళ్ళాం. ఆయన జడ్సీ గారికి కూడా ఫోన్ చేశారు, నిన్నే ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి, ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మాట కూడా ఇచ్చారు, మీరేం షాపులే తీయవసరం లేదు, మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చిన కాలువ పనులు జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలువ అయిపోయిన తర్వాత వెనక్కి పెట్టుకోమని చెప్పారు సార్. కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవదండి, గంధం సీని గారే చెయ్యాలి, గంధం సీని గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్. మీకు ముందు నోటీసులు ఇచ్చారా? మీకు నోటీసులు ఇవ్వట్లేదు. ఎవరో ఒకరు వచ్చి ఈ రోజు కరెంట్ పీకేస్తాం, రేపేమో రోజు బెదిరించినారు, రోజు వచ్చి బెదిరిస్తున్నారు సార్. అలాగని 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. 3 సార్లు హామీ ఇచ్చారు, మీ షాపులకి ఏం అవ్వు, మీ షాపులు కూడా ఉన్నాయి. అదిగా మా ఎవరికి బడ్డీ పెట్టి ముందు డబ్బులు ఇచ్చారు ఎవరికైనా బోకర్లు కానీ. అత్తమ్మలు ఉన్నారండి 38 సంవత్సరాల నుంచి. మా అత్తమ్మలు ప్రస్తుతం లేదు, ఎవరికి ఇచ్చారు? రూపాయి ఆశ నుండి కొట్టుకొని వస్తామని చెప్పింది మా అత్తమ్మ మాతోని. రూపాయి ఆశ నుండి అనుమానం ఉందా? కంప్లైంట్ అవ్వచ్చు. గ్రంథం శ్రీని గారు ప్రతి ఒక్కరిని అడిగాము, ఇది అలాగే సమస్య నిర్మూలిస్తారు అని అడిగితే గ్రంథం శ్రీని గారికి చెప్పండి, గంధం శ్రీని గారికి చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్పడమే. అతను చేయించింది ఇదంతా, కార్పొరేటర్ గారు చేయించిందే. దీంట్లో ఎలాంటి నిర్మోహమాటం లేదు, అతను చేయించిందే. ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు తీశారు, గవర్నమెంట్ చెప్పిందని. గవర్నమెంట్ చెప్తే జీవీఎంసీ వాళ్ళు నా బండి నాకు తెచ్చేస్తారా? 2 నిమిషాలు ఆగలేరండి, బండి తెస్తామని కేకలేస్తున్నా. నా మామయ్య కూడా ఇక్కడ ఉన్నాడు, చెట్టు అడ్డింది కాబట్టి ప్రాణాలతో బతికిపడ్డారు. దానికి కాల్ లేవు కదా, బయటికి రాలేకపోయింది. 2 లక్షలు సార్, 2 నెలలు కూడా అవ్వలేదు. బండి తీసుకొని షోరూమ్కి వెళ్ళండి. సత్య ప్రచారాలు నమ్మే యోచనలో ప్రజలు లేరు. మీ అసలు రూపం తెలిసి 11 సీట్లు ఇచ్చారు. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఎంతో ఆధారాలతో ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే యోచనలో లేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే మీ నాయకుడు జగ్గిరెడ్డి దళితులపై పెట్టిన అక్రమ కేసులు, దళితుల భూములు లాక్కొని చేసిన అఘాయిత్యాలు మర్చిపోయి ఈ రోజు సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు ఎలా తిరుగుతున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కొన్ని రోజుల క్రితం ఆత్రేయపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మాట్లాడిన అసత్య మాటలకు మేము నిజాలను నిరూపించాల్సిన అవసరం లేదని, నిజ నిజాలు ప్రజలు చూస్తున్నారన్నారు. మీరు ఏదైనా ధైర్యం ఉంటే బహిరంగ చర్చలకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న ఏదైతే ఆత్రేయపురం మండలం నాయకులు అబద్ధాలనే నిజం చేసినట్టు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే చేశారో దాని గురించి కొన్ని అంశాల మీద మేము స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ తర్వాత మేము చెప్పిన దానికి కూడా అలా స్పందించి బహిరంగ చర్చకి సిద్ధపడాలని కోరుకుంటూ ఫస్ట్గా జగ్గిరెడ్డి గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. మేము అదే అడుగుతున్నాం. ఫస్ట్ ఇదే కొత్తపేట కాన్స్టిట్యున్సీలో గోపాలపురాన్ని దళితుల మీద 18 మంది కేసులు కట్టి సెంట్రల్ జైలుకి పంపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? ఇప్పుడు ఇంకా కూడా ఆ 18 మంది కేసులు కాకుండా తిరిగి ఎస్సీల చేత ఎస్సీ అట్రాసిటీ కేసు, ఊరు వెలివేత కేసు పెట్టించి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసి 9 మంది గోపాలపురం దళిత యువకులు వాళ్ళ కోట్లాంటి చుట్టూరు తిరిగి వాళ్ళు ఎటు కాకుండా బయట దేశాలకు వెళ్లకుండా, వాళ్ళ జాబ్కి వెళ్లకుండా వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎవరో జగ్గిరెడ్డి గారు కాదా? దానికి సమాధానం చెప్పాలి. రెండోది, ఇవాళ దళితుల భూములు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ కౌన్సిల్ అయినా సరే బెనామీల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలా కాకుండా రావులపాలెం నడిబొట్టు మీద దళితులకు సంబంధించిన భూమిని ఈరోజు జగ్గిరెడ్డి గారు సొంతంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం నిజం కాదా? దీనికి బహిరంగ చర్చకి సిద్ధపడతారా? ఇంకోటి, 3వ పాయింట్, అధికారుల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది. 2019-24 మధ్యలో నేను పేరు ఎత్తకూడదు, ఆఫీసర్ల పేరు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ స్టేషను, ఇతర నాయకులు అందరూ కూడా వైసీపీ వాళ్ళు తప్పించి స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీసులకి ఎవరికైనా ఎంట్రన్స్ ఇచ్చారా? దీని మీద మీరు బహిరంగ చర్చకి సిద్ధమా? సిద్ధమంటే మీరు ప్లేస్ చెప్పండి, మేము కూడా సిద్ధమం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఇతర నాయకులు, ఏ పార్టీ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దరిదోపులు కాదు కదా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగనవ్వలేదు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? పైగా ఒక అధికారి ఉండి, ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆవిడ అధికారులు కలిసి, మీ నాయకులు కలిసి బిజినెస్లు చేయలేదా? కాంట్రాక్టులు చేయలేదా? దానికి మీరు చర్చకు సిద్ధమా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే బ్రాందీ షాపుల గురించి చెప్తున్నారు. మండలంలో, తాలూకాలో బ్రాందీ షాపుల్లో షాపు ఇచ్చి దాని మీద మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు? షాప్కి నెల మీ జోబులోకి ఎంత అడిగింది? దాని మీద కూడా చర్చకు సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.